ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసేది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 148 హార్స్ పవర్, 250 న్యూటన్ ఆఫ్ టార్క్ ఇన్ ఏ లో ఎండ్ ఆర్పిఎం. సో లో ఎండ్ ఆర్పిఎంలోనే బెటర్ టార్క్ ఉంటుంది, 250 న్యూటన్ ఆఫ్ టార్క్. అంటే లో ఎండ్ అంటే 1500 ఆర్పిఎం నుంచి వస్తుంది. 1500 ఆర్పిఎంలో నేను డ్రైవింగ్ చేస్తూ ఈ టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చెప్తాను. విత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్ తోటి అవైలబుల్ ఉంది. డిఎస్జీ అంటే మోర్ అడ్వాన్స్డ్ టైప్ ఉంటుంది, అంటే ప్రీమియంగా మోర్ రిఫైన్డ్ అండ్ ట్యూన్డ్ గేర్ బాక్స్ అంటారు దీంట్లో స్కోడా కుషాక్లో. మెయిన్ ఇప్పుడు ర్యాపిడ్లో చూసుకోండి, ర్యాపిడ్కి దీనికి కంపేర్ చేస్తే ఈ గేర్ బాక్స్ అనేది డిఎస్జీ గేర్ బాక్స్ అనేది ట్యూన్డ్ అయిపోతుంది అండ్ వెరీ రిఫైన్డ్ గేర్ బాక్స్ అండ్ గేర్ రేషియో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గేర్ రేషియో చేంజ్ అవుతుంది. ఈ వెహికల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్టివ్ టెక్నాలజీ. సో యాక్టివ్ టెక్నాలజీ అంటే ఈ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ ఏం చేసిందంటే లో ఎండ్ టు మిడ్ ఎండ్ ఆర్పిఎంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 సిలిండర్స్ ఆఫ్ అయితే 2 సిలిండర్స్ ఆన్లో ఉంటాయి. అంటే కంబషన్ ప్రాసెస్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేది ఇంటేక్ అనేది అవ్వదు. ఎందుకు అంటే బెటర్ ఫర్ ఫ్యూయల్ ఎకనామీ కోసమే అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే యాక్టివ్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తున్నారు. 1968లోనే డెవలప్ చేశారు. ఇప్పుడు మోర్ అడ్వాంటేజ్ అయింది అండ్ మోర్ అడ్వాన్స్డ్ అయింది. ఈ వెహికల్ ఎప్పుడు అవుతుందంటే కంప్లీట్ మీరు సిటీ డ్రైవింగ్లో చేస్తున్నారు. సిటీ డ్రైవింగ్లో చేసినప్పుడు యాక్ట్ టెక్నాలజీ 2 సిలిండర్ మోడ్ అనేది ఇంటీరియర్లో మనకి ఇన్స్ట్రుమెంటేషన్లో చూపిస్తుంది. ఎలా అంటే 2 సిలిండర్ మోడ్ యాక్టివేట్ అనేది చూపిస్తుంది. ఈ వెహికల్లో లో ఎండ్ ఆర్పిఎం టు మిడ్ ఎండ్ ఆర్పిఎం, అంటే లో ఎండ్ ఎలా అంటే 2500 ఆర్పిఎం టు 4000 ఆర్పిఎం వరకు యాక్టివ్ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది. దీంట్లోనే 1 లీటర్ పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. 1 లీటర్ పెట్రోల్ ఆప్షన్లో మనకి దాంట్లో ఎలా ఉంటుందంటే 178 న్యూటన్ ఆఫ్ టార్క్, 113 హార్స్ పవర్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటో టార్క్ కన్వర్టర్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో యాక్ట్ టెక్నాలజీ లేదు, ఓన్లీ 4 సిలిండర్స్లోనే యాక్ట్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉంటుంది. స్కోడా కుషాక్ సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ విజిబిలిటీ. సో విజిబిలిటీలో మీకు బానెట్ మీద హుడ్ మీద క్రీసెస్ కనిపిస్తున్నాయి. క్రీసెస్ అనేది ఏరోడైనామిక్ కోసమే అండ్ వైపర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే బానెట్ హుడ్ కనిపిస్తుందో వెహికల్ అనేది మోర్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది, అంటే మనం ఈజీగా విజిబిలిటీ చేయొచ్చు. ఈజీగా సిటీ డ్రైవింగ్లో లైన్స్లలో అంటే మనం ఇంటి ఇన్నర్ లైన్స్ ఉంటాయి కదా, ఇన్నర్ లైన్స్లో కూడా వెహికల్ అనేది కంఫర్ట్గా డ్రైవ్ చేయడానికి పర్ఫార్మెన్స్గా డ్రైవింగ్ చేయాలి కాబట్టి బెటర్గా ఉంది. ఈ రైట్ సైడ్ అవుట్ సైడ్ రేర్ మిర్రర్ కూడా బెటర్ ఫర్ ఏరోడైనామిక్ డిజైన్ లాగా ఉంది. ఇక్కడ స్లీకీ డిజైన్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు. ఈ స్లీకీ డిజైన్ ఏం చేస్తుందంటే వెహికల్ అనేది కంఫర్ట్గా తెలుస్తుంది. అంటే ఒక స్లీకీ డిజైన్లో ఉన్నప్పుడు హయ్యర్ స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్కి ఒక డైనామిక్ డిజైన్ ఉంటేనే స్టేబుల్గా ఉంటుంది. ఇవి ఈ ఏరోడైనామిక్ డిజైన్ చేస్తారు కాబట్టి డిజైన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. వెహికల్ కూడా ఇన్సైడ్ రేర్ మిర్రర్ కూడా మనకి రేర్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, బట్ మిడిల్లో హైట్ అడ్జస్టబుల్ ఉంది కాబట్టి హైట్ అడ్జస్టబుల్ ఒక నార్మల్ ఉంటుంది. ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్, ఇది ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ అంటే ఆటో డిమ్మింగ్ ఉంటుంది. రైట్ సైడ్ అవుట్ సైడ్ రిర్ మిర్రర్ కూడా ఆటో గ్లేర్ ఉంటుంది. ఆటో గ్లేర్ ఏంటిదంటే ఇప్పుడు మనం నైట్ టైం డ్రైవ్ చేసినాం, రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. సో ఇవి ఏం చేస్తుందంటే ఆటో గ్లేర్ ఏం చేస్తుందంటే మన ఐస్కి ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటే లైట్స్ ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆటో డిమ్మింగ్ నైట్ విజన్ లాగానే యూజ్ ఉంటుంది. ఈ అవుట్ సైడ్ రిర్ మిర్రర్ విజిబిలిటీ ఈజ్ పర్ఫెక్ట్. ఫ్రంట్ విజిబిలిటీ అండ్ రేర్ విజిబిలిటీ ఇన్సైడ్ అవుట్ సైడ్ రేర్ మిర్రర్ ఈజ్ పర్ఫెక్ట్ విజిబిలిటీ. ఇన్నర్ ఇంప్రెషన్స్లో స్టీరింగ్ వెరీ లైటర్ స్టీరింగ్గా ఉంది. ఇట్స్ టూ లైట్, బట్ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి దాంట్లో ఇంకా మోర్ స్టీరింగ్ స్టెబిలిటీ అనేది మోర్ ఉంటుంది. అంటే లైటర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ మోర్ స్టెబిలిటీ ఉంటుంది. దీంట్లో లైటర్ స్టీరింగ్ ఉంది యాజ్ వెల్ యాజ్ మోర్ స్టెబిలిటీ కూడా ఈ స్టీరింగ్లో ప్రొవైడ్ చేస్తుంది. బట్ దీంట్లో ఏంటిదంటే స్టీరింగ్ చూడొచ్చు మీరు, లైట్ రైట్ సైడ్ అన్నట్టు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పెడితేనే వెహికల్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. అది మరి ఈ కారా ఆల్ కారా అని నేను చెప్పలేను, బట్ నాకు తెలిసింది ఈ కార్లో చెప్తున్నాను. అది ఎందుకంటే వీల్ అలైన్మెంట్ అనేది క్యాన్సిల్ అయినప్పుడు వెహికల్లో వచ్చే స్టీరింగ్ మీద మోర్ ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా టైం టు సర్వీస్ చేపిస్తేనే స్టీరింగ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఏ కార్ అయినా స్టీరింగ్ అనేది స్ట్రైట్ అని ఉంటుంది, 90 డిగ్రీ యాంగిల్లోనే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంది స్టీరింగ్, లైట్ స్టీరింగ్ ఉంది. ఇన్నర్ ఇంప్రెషన్స్లో 25.5 సెంటీమీటర్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్.
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దీంట్లోనే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఏసీ ఈజ్ వెరీ చిల్లింగ్ ఫర్ ఇంటీరియర్ క్యాబిన్. సో ఓవరాల్ దీంట్లో సౌండ్ సిస్టమ్ స్కోడా సౌండ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ టాప్ వేరియంట్లో, స్టైల్ వేరియంట్లోనే అవైలబుల్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సీటింగ్ కంఫర్ట్, ఈ కార్లో సీటింగ్ కంఫర్ట్ నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్. ఎందుకంటే ఈ వెహికల్ బెటర్ ఫర్ స్టెబిలిటీ అండ్ బెటర్ ఫర్ హ్యాండ్లింగ్, బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉండాలంటే సీట్ కంఫర్ట్ అనేది అలానే ప్రొవైడ్ ఉంటుంది. అలా చేసేనే వెహికల్ అనేది మోర్ కంఫర్ట్నెస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోర్ స్టేబుల్గా ఉంటుంది ఈ వెహికల్. సో లెఫ్ట్ సైడ్ ఫర్ ఇండికేటర్, క్రూజ్ కంట్రోల్, రైట్ సైడ్ ఫర్ వైపర్స్. సో ఆటో సెన్సింగ్ వైపర్స్ అవైలబుల్ ఉన్నాయి. సీటింగ్ కంఫర్ట్, హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ ఆప్షన్. ఎలక్ట్రానిక్ కాదు, టాప్ వేరియంట్ వెళ్ళినా కానీ మీకు ఎలక్ట్రానిక్లో అవైలబుల్ ఉండదు, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ట్రాఫిక్లో ఉన్నాను, డ్రైవింగ్ మోడ్స్లోని డ్రైవింగ్ 1 మోడ్లో ఉంది. ఇప్పుడు నేను నార్మల్ బ్రేక్ అప్లై చేశాను. దీంట్లో 250 Nm ఆఫ్ టార్క్ అంటే 1500 RPM టు 3500 RPM వరకు, లో ఎండ్ టు మిడ్ ఎండ్ RPMలో పర్ఫెక్ట్ రేంజ్లో ఉంది 250 Nm ఆఫ్ టార్క్. ఎందుకంటే మనం బ్రేక్ రిలీజ్ చేసిన కానీ వెహికల్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే వెహికల్లో నార్మల్గా పెట్రోల్ ఇంజన్స్ ఎలా ఉంటాయంటే హార్స్ పవర్ ఇంక్రీజ్ ఉంటుంది అండ్ టార్క్ అనేది డిక్రీజ్ ఉంటుంది. ఇది టర్బో ఇంజన్. సో మెయిన్లీ టర్బో ఇంజన్లో మెయిన్ ఏముంటుంది అంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి హార్స్ పవర్ ఉంది. 148 హార్స్ పవర్ ఈజ్ నాట్ ఏ జోక్. యాజ్ ఏ కాంపిటీటర్గా ఇప్పుడు మీరు యాజ్ ఏ కాంపిటీటర్ మీరు క్రెటా తీసుకోండి, కియా సెల్టోస్ తీసుకోండి, దాంట్లో కంప్లీట్గా మీకు 130 హార్స్ పవర్ ఉంటుంది. బట్ దీంట్లో 148 హార్స్ పవర్. ఎందుకంటే యాజ్ ఆఫ్ టర్బో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ వెహికల్లో కంఫర్ట్ అనేది అంటే సిటీ డ్రైవింగ్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది, యాక్సిలేషన్ ప్రెస్ చేయకుండా. కానీ అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ వెహికల్లో. నా ఒపీనియన్ సిటీ డ్రైవింగ్లో ఎలా ఉంటుందంటే సిటీ డ్రైవింగ్ కూడా బెటర్గా ఉంది. బట్ మీరేం చేశారంటే గేర్ షిఫ్టింగ్ 7 స్పీడ్ DSG ఉంది కాబట్టి మీరు హయ్యర్ థ్రాటిల్ ఇవ్వకండి. బిలో 2000 RPMలోనే వెహికల్ గేర్ షిఫ్ట్ చేసుకునేటట్టు చూసుకోండి. మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు, ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే DSGలో పెట్టుకొని బిలో 2000 హయ్యర్ థ్రాటిల్ వెళ్ళకుండా నార్మల్ థ్రాటిల్ వెళ్ళేటట్టు చూసుకోండి. అప్పుడైతే ఫ్యూయల్ ఎకనామీ అనేది ఇంకా మోర్ ప్రొడ్యూస్ చేస్తుంది, మోర్ ఫ్యూయల్ ఎకనామీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ వెహికల్లో. బెటర్ సీటింగ్ కంఫర్ట్ ఉంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంది, యాజ్ బెటర్ స్టెబిలిటీ ఉంది. యాజ్ మనం సిటీ డ్రైవింగ్లో ఎలా ఉండాలంటే రైడ్ క్వాలిటీ అనేది బాగుండాలి. రైడ్ క్వాలిటీ గురించి మెయిన్గా మాట్లాడుకున్నా కానీ సీటింగ్ కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. రైడ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్ ఫర్ దిస్ కార్. నా ఒపీనియన్ ఏంటిదంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏ కార్ తీసుకోండి, ఈ కార్ అయినా తీసుకొని ఈ కార్ సిటీ డ్రైవింగ్కి బాగుంది. సిటీ డ్రైవింగ్లో ఈ కార్లో ఖచ్చితంగా టర్బో ల్యాగ్ ఉంటుంది. టర్బో అంటేనే ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్టార్టింగ్లో ఎప్పుడైతే మీరు 1500 RPM అంటే 1350 RPM క్రాస్ చేశారో అప్పుడు టర్బో ల్యాగ్ అనేది మైనస్ అయిపోతుంది, పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వెహికల్లో మోర్ కంఫర్ట్ ఉంది ఈ వెహికల్ యాజ్ ఫర్ సిటీ డ్రైవింగ్. సో ఫైనల్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్ మీద బ్రేకింగ్ బైట్ ఈస్ గుడ్ స్టెబిలిటీ, గుడ్ హ్యాండ్లింగ్, గుడ్ రైడ్ క్వాలిటీ, గుడ్ బ్రేకింగ్, గుడ్ సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ, మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వెహికల్లో. మెయిన్గా నెగిటివ్గా తీసుకోవాలన్నా కూడా ఏ నెగిటివ్గా లేదు, ఓన్లీ టర్బో ల్యాగ్ ఉంది. ఒక పవర్ రావాలంటే వెహికల్ మూమెంట్ ఉండాలంటే ఈ వెహికల్ అంటే పెట్రోల్ ఇంజన్లో అంత టార్క్ ఉండదు కాబట్టి ఒక టార్క్ ఉండాలంటే టర్బో ఉండాలి. టర్బో ఉంటేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా మూమెంట్ ఉంటుంది. టర్బో నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకొని వాట్ ఐ హ్యాడ్ నోటీస్ ఇన్ దిస్ కార్ ఇన్ హైవే డ్రైవింగ్. సో హైవే డ్రైవింగ్లో ఈ వెహికల్ అనేది హైయర్ RPM వెళ్ళినప్పుడు ఇంజన్ నాయిస్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. బట్ ఈ కార్లో నేను గమనించింది ఏంటిదంటే the stability and the handling, it gives a very good handling in a 120, 130, 140. ఎందుకంటే ఈ వెహికల్లో దీంట్లో ఉన్నది సస్పెన్షన్ అనేది అండ్ చాసీ ఫ్రేమ్, ఈ టూ బోత్ కంబైన్ అయ్యి వెహికల్ అనేది స్టేబుల్గా ఉంచుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నది సస్పెన్షన్ అనేది ట్రయాంగులర్ లింకర్ సస్పెన్షన్ కాబట్టి ఈ సస్పెన్షన్ ఏం చేసిందంటే వెహికల్లో మనం 120 ఉండని, 140 యాజ్ వెల్ యాజ్ 160 ఉండని బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్టేబుల్గా ఉంటుంది. ఎలా పర్ఫామ్ చేసిందంటే టైర్స్ అనేది టైర్ మూమెంట్ ఉంటుంది, బట్ వెహికల్ మూమెంట్ ఉండదు. ఎందుకు మూమెంట్ ఉండదు? MQB A0iN ప్లాట్ఫామ్ ఏం చేసిందంటే వెహికల్ని స్టేబుల్గా ఉండేటట్టు చూసుకుంటుంది. ఈ వెహికల్ని స్టేబుల్గా ఉంచి వెహికల్లో కంఫర్ట్నెస్ అనేది మన పర్సన్స్కి ఎలా ఉంటుందంటే కంఫర్ట్ యాజ్ వెల్ యాజ్ రైడ్ క్వాలిటీ ఉండాలి కాబట్టి వెహికల్లో కంఫర్ట్నెస్ బాగుండాలి కాబట్టి MQB A0 ప్లాట్ఫామ్ యాజ్ వెల్ యాజ్ సస్పెన్షన్ అనేది ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. ఈ ఫర్మ్ సస్పెన్షన్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. ఈ టూ బోత్ని కంబైన్ చేస్తేనే వెహికల్ అనేది స్టేబుల్గా ఉండటానికి చూస్తుంది. ఫైనల్గా ఈ సస్పెన్షన్ గురించి ఎలా ఉంటుందంటే వెరీ రైడ్ క్వాలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. బట్
ఎప్పుడైతే స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయో అప్పుడు మనకి తెలుస్తుంది ఒక స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుందని. బట్ ఒక వెహికల్కి ఒక ఎస్యూవీ కావాలంటే ఒక రైడ్ క్వాలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉండాలంటేనే ఫర్మ్ సస్పెన్షన్ ఉండాలి. ఈ టూ బోత్ కంబైన్స్ అవుతేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ హైవే డ్రైవింగ్లో నేను గమనించింది ఏంటిదంటే ఒకటి ఏరోడైనామిక్. ఈ ఏరోడైనామిక్ దీంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ క్రీసెస్ కనిపిస్తున్నాయి కదా ఈ బానెట్ మీద, ఈ క్రీసెస్ ఏం చేస్తుందంటే వెహికల్ని ఇంకా యాక్సెలేషన్ టెస్ట్లో చేసినప్పుడు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా మూవ్మెంట్ ఉండేటట్టు చూసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అనేది కూడా అవైలబుల్ ఉంది. ఈ రోల్ ఓవర్ ప్రొటెక్షన్ ఏం చేస్తుందంటే వెహికల్ని బోల్తా పడకుండా చూసుకుంటుంది. బోల్తా పడకుండా చూసుకోవాలన్నా కూడా ఒక డిజైన్ పరంగా ఉండాలి. ఆ డిజైన్ ఎక్కడ వస్తుందంటే హుడ్ మీద వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈ రైట్ సైడ్ డోర్ అండ్ లెఫ్ట్ సైడ్ డోర్స్ సైడ్ ప్రొఫైల్లో కానీ ఫ్రంట్ ప్రొఫైల్లో కానీ రేర్ ప్రొఫైల్ డిఫ్యూజర్ కానీ స్పాయిలర్స్ కానీ ఇవన్నీ కార్ని మెయింటైన్ చేస్తుంది రోల్ ఓవర్ అవ్వకుండా. ఈ రోల్ ఓవర్ అవ్వకుండా ఉండడానికి మెయిన్ ఆప్షన్ మెయిన్ డిఫ్యూజర్స్ యాజ్ వెల్ యాజ్ ఏరోడైనామిక్ డిజైన్ పరంగా యూజ్ ఉంటుంది. ఈ వెహికల్ మెయిన్గా దీంట్లో మాట్లాడుకోవాల్సింది సీటింగ్ కంఫర్ట్. సీటింగ్ కంఫర్ట్ ఈజ్ గుడ్ ఎనఫ్, రైడ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్. ఇంజన్ వోకల్ సౌండ్స్ ఎలా వినిపిస్తున్నాయి అంటే లోవర్ గేర్ హయ్యర్ ఆర్పిఎంలో ఉన్నప్పుడు నాయిస్ అనేది వినిపిస్తుంది. బట్ ఇది టర్బో ఇంజన్. సో టర్బో ఇంజన్ అంటే వోకల్ వాయిస్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే టర్బో అంటేనే పర్ఫార్మెన్స్ అనేది ల్యాగ్ లేకుండా ఉంటుంది, అప్పుడే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. బట్ డిసప్పాయింట్ ఏంటిదంటే ఫ్యూయల్ ఎకనామీలో డిసప్పాయింట్ అవ్వాలి. బట్ ఎందుకంటే టర్బో ఏం చేస్తుంది, మోర్ ఫ్యూయల్ తీసుకుంటుంది, మోర్ ఫ్యూయల్ కన్సప్షన్ చేస్తుంది. కాబట్టి టర్బో ల్యాగ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. టర్బో ల్యాగ్ ఉండాలంటేనే అంటే టర్బో ఉంటేనే వెహికల్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది. లేదు టర్బో కాకుండా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఈ వెహికల్లో ఇస్తే ఏమవుతుందంటే వెహికల్ అనేది టూ మచ్ ఆఫ్ ల్యాగీ అవుతుంది. కర్వ్ వెయిట్ ఇంక్రీజ్ ఉన్నప్పుడు వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో వెహికల్ పర్ఫెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే అంత డిస్కంఫర్ట్ ఉంటుంది ఈ వెహికల్. బట్ టర్బో ఉంటేనే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ కార్ అవుతుంది. ఇట్లాంటి ఎస్యూవీని పర్ఫామ్ చేయాలంటేనే టర్బో ఈజ్ ద బెస్ట్ కార్. అప్పుడే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డ్రైవబిలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ల్యాగ్ లేకుండా ఉంటుంది. హయ్యర్ గేర్ వెళ్ళినప్పుడు యాక్ట్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే హయ్యర్ ఆర్పిఎంలో అంటే మనం హైవే డ్రైవింగ్ చేసినప్పుడు యాక్ట్ టెక్నాలజీ యూజ్ ఉందా అంటే యూజ్ ఉంది. ఎందుకంటే మనం హైవే పర్ఫార్మెన్స్లో నార్మల్ 80 to 100లో లాక్ చేసేసుకుంటాం స్పీడ్ని. సో 80 to 100 స్పీడ్లో లాక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బిలో 3000 ఆర్పిఎంలోనే ఉంటుంది, అంటే బిలో 2500 ఆర్పిఎంలోనే వెహికల్ అనేది మూవ్మెంట్ ఉంటుంది. 2500 ఆర్పిఎంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 cylinders యాక్టివ్ ఉంటుంది. ఫస్ట్ సిలిండర్ అండ్ ఫోర్త్ సిలిండర్ బోత్ సిలిండర్స్ ఆర్ యాక్టివేటెడ్, సెకండ్ అండ్ థర్డ్ సిలిండర్స్ ఆర్ డిసాక్టివేటెడ్. బట్ పిస్టన్స్ మూవ్ ఉంటాయి. ఇంటర్నల్ కంబషన్లో ఎయిర్ ఇంటేక్ అండ్ ఎయిర్ ఎగ్జాస్ట్ అనేది అవ్వదు, అంటే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ అనేది ఇంటేక్ అవ్వదు. సో ఇంటేక్ అవ్వనప్పుడు పవర్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. బట్ హయ్యర్ స్పీడ్లో ఉంటాం కాబట్టి మనకి ల్యాగీ అనేది తెలియదు. అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే. బట్ ఒక 30% ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది కంపేర్ టు ద 4 cylinders వర్కింగ్. ఇప్పుడు దీంట్లో 2 cylinders వర్కింగ్కి 4 cylindersకి వర్కింగ్ కంపేర్ చేస్తే ఈ వెహికల్లో 30% ఆఫ్ పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, అది మెయిన్. బట్ ఒక హైవేలో చూసుకుంటే ఈ వెహికల్ అనేది మనకి అంత అవసరం లేదు. కాబట్టి పవర్ ఫ్యూయల్ ఎకనామీ బెటర్ ఉండాలంటేనే యాజ్ పర్ ఇండియన్ రూల్ ప్రకారంగానే ఫ్యూయల్ ఎకనామీ బెటర్ ఉండాలి. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది అంటే ఎగ్జాస్ట్లో అయ్యే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా మోర్ అవ్వదు. కాబట్టి ఒక ఇండియన్ రూల్ ప్రకారం బేసిక్స్ ఎమిషన్ నామ్ ప్రకారంగానే ఈ యాక్ట్ టెక్నాలజీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని ఈ వెహికల్లో ఇస్తున్నారు. ఈ వెహికల్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ అది కూడా, బట్ ఓల్డర్ వర్షన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు రీఫైన్ అండ్ అడ్వాన్స్డ్ ఉంది. గేర్ రేషియో గురించి మాట్లాడుకుంటే గేర్ బాక్స్ అనేది స్టార్టింగ్లో ల్యాగ్ ఉంటుంది, సిటీ డ్రైవింగ్లో ల్యాగ్ ఉంటుంది స్టార్టింగ్లో. బట్ హైవే పర్ఫార్మెన్స్లో నార్మల్గా బెటర్ రీఫైన్డ్ గేర్ బాక్స్ ఉంది. ఎందుకంటే గేర్ షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్ అవుతుంది గేర్ షిఫ్టింగ్ హైవే పర్ఫార్మెన్స్లో. ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఫర్ హైవే డ్రైవింగ్. ఎందుకంటే సీటింగ్ కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, యాజ్ వెల్ యాజ్ రైడ్ క్వాలిటీ బాగుంది. యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EVD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ESR, మల్టీ కొలిజన్ బ్రేకింగ్ అవైలబుల్ ఉంది, బ్రేక్ డిస్క్ వైపింగ్ ఉంది. సో ఈ బ్రేక్ డిస్క్ వైపింగ్ ఏం చేస్తుందంటే రెయినీ కండిషన్స్లో ఆర్ వెట్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కదా, డిస్క్ మీద
వాటర్ ఉంటాయి. ఆ వాటర్ లేకుండా చేయడాన్ని డిస్క్ వైపింగ్ అంటారు. ఎందుకంటే బెటర్ బ్రేకింగ్ ఉండాలి కాబట్టి ఆ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్ అనేది సడన్ బ్రేక్స్ అవుతుంటే అండ్ బ్రేకింగ్ కూడా అంత పర్ఫెక్ట్ బ్రేక్ అప్లై అవ్వదు. బట్ డిస్క్ వైపింగ్ ఏం చేస్తుందంటే వాటర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి వెహికల్ని పర్ఫెక్ట్ బ్రేకింగ్ ఉండేటట్టు చూసుకుంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నప్పుడు వెహికల్ కూడా బ్రేకింగ్ అప్లై పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ సిస్టమ్. సో ఈ ఈడిఆర్ సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ మనం హైవేలో ఉన్నాం యాజ్ వెల్ యాజ్ ఆర్ లేదు అంటే ఆఫ్ రోడింగ్లో ఉన్నప్పుడు ఒక వెహికల్లో ఏం చేస్తుంది, ఒక వీల్ అనేది ఎయిర్లో ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఫ్రంట్ వీల్ అనేది లెఫ్ట్ సైడ్ సర్ఫేస్లో ఉంది, రైట్ సైడ్ వీల్ హైవేలో ఉంది, అంటే ఎయిర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా టార్క్ అనేది ఒక వీల్కి సెండ్ చేయదు. ఏ టైర్ అయితే సర్ఫేస్ మీద ఉంటుందో ఆ సర్ఫేస్కి కంప్లీట్ 100% ఆఫ్ టార్క్ని సెండ్ చేసి వెహికల్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది టార్క్ అనేది ఒక వీల్కి సెండ్ చేసి వెహికల్ని మూవ్మెంట్ చేస్తుంది. అంటే హైవే డ్రైవింగ్లో కానీ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఈడిఆర్ తోటి ఉంది. ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ మెయిన్ పర్పస్ దానివల్లనే ఉంది. బట్ ఈ వెహికల్లో మెయిన్ ఇంకోటి ఎంఎస్ఆర్ సేఫ్టీ రెగ్యులేషన్ సిస్టమ్ కూడా ఉంది. బట్ ఎంఎస్ఆర్ సేఫ్టీ సిస్టమ్ ఏంటిదంటే ఈ వెహికల్ని ఫర్ సపోజ్ మనం హయ్యర్ స్పీడ్లో ఉండి సడన్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేసినాం, యాజ్ వెల్ యాజ్ స్లిప్పర్ క్లచ్ వెహికల్స్లో ఏదైతే స్లిప్పర్ క్లచ్ ఉంటుందో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది ఆ ఎంఎస్ఆర్ సిస్టమ్ అనేది. ఫర్ సపోజ్ 6th గేర్లో ఉన్నాం, హయ్యర్ స్పీడ్లో ఉన్నాం, సడన్గా 3rd గేర్కి షిఫ్ట్ చేసాం. సో వెహికల్ సడన్గా ఫ్రంట్ జర్కింగ్ అవ్వకుండా ఉండడానికి వెహికల్కి ఒక డిస్క్ బ్రేక్ అనేది ఒక ఎంత % బ్రేకింగ్ అప్లై చేయాలో యాజ్ వెల్ యాజ్ అంతే % ఇంజన్ నుంచి టార్క్ కూడా అంతే ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 4th గేర్లో ఉన్నాను, సడన్గా 2nd గేర్ షిఫ్ట్ చేసినప్పుడు వెహికల్ అనేది జర్కింగ్ అవ్వాలి. సో జర్కింగ్ అవ్వకుండా ఉండడానికి ఎంఎస్ఆర్ సేఫ్టీ సిస్టమ్ అనేది ఆ జర్కింగ్ని కంప్లీట్గా మైనస్ చేసేస్తుంది. సో కంప్లీట్గా మైనస్ చేసినప్పుడు వెహికల్ని ల్యాగి లేకుంటుంది అండ్ సడన్ ఇలా మూవ్మెంట్ అనేది ఉండకుండా వెహికల్ ఇంజన్ మీద లోడ్ పడకుండా కూడా చూస్తుంది. ఇంజన్ మీద లోడ్ పడితే లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. బట్ ఇంజన్ మీద లోడ్ పడకుండా ఉంటేనే మెయిన్గా ఇంజన్కి లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంజన్ మీద లోడ్ పడుతుందో అప్పుడు మీ ఇంజన్లో క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది కదా, క్రాంక్ షాఫ్ట్ అనేది క్రాంక్ యాంగిల్స్ అనేది కంప్లీట్గా డిజేబుల్ అవుతాయి, అంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే అది డిక్రీజ్ అంటే లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుందంటేనే అది. సో అది మెయిన్ సేఫ్టీ సిస్టమ్. ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎంఎస్ఆర్, బ్రేక్ కొలిజన్ బ్రేకింగ్, డిస్క్ వైపింగ్. సో బ్రేక్ కొలిజన్ వార్నింగ్ కూడా ఏంటిదంటే ఫర్ సపోజ్ మనం ఫ్రంట్లో ఒక వెహికల్ ఉంది, దానికి అటాక్ చేసామంటే ఒక బీట్ చేసినప్పుడు వెహికల్ అనేది టైర్స్ అనేది మూవ్మెంట్ ఉండకుండా సడన్ బ్రేక్ చేసేస్తుంది. సడన్ బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకుంటుంది. అది మెయిన్ మల్టీ కొలిజన్ బ్రేకింగ్ వల్ల సిస్టమ్ తోటి అది మెయిన్ అడ్వాంటేజ్. సో దీంట్లో ఓవరాల్ హైవే డ్రైవింగ్లో బ్రేకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్. మెయిన్ మాట్లాడుకోవాల్సింది సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్. ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే యాజ్ పర్ ఇది యూరోపియన్ కార్ టైప్గా బెటర్గా పర్ఫామ్ చేసింది. యాజ్ వెల్ యాజ్ సీటింగ్ కానీ, రైడ్ క్వాలిటీ కానీ, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ కానీ, సీటింగ్ కంఫర్ట్, యాజ్ వెల్ యాజ్ బ్రేకింగ్, యాజ్ వెల్ యాజ్ స్టీరింగ్. సో స్టీరింగ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే దీంట్లో ఎలా ఉంటుందంటే 85 to 95 ఇన్ బిట్వీన్లో స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది స్టిఫ్ అవుతుంది. ఈ స్టీరింగ్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్గా ఉంటుంది. బట్ ఇది 85 to 95 ఇన్ బిట్వీన్లో ఎందుకు చేస్తారంటే యాజ్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్స్కి నార్మల్గా 85 to 95 ఉంటుంది. ఎందుకంటే హార్స్ పవర్ అనేది మోర్ ఉంటుంది. సో హార్స్ పవర్ మోర్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది 85 to 95 వస్తుంది. ఎందుకంటే ఇంజన్లో అయ్యే వ్యాక్యూమ్ అనేది స్టీరింగ్ కూడా రావాలి. సో స్టీరింగ్కి వచ్చినప్పుడే వెహికల్ అనేది కాన్ఫిడెన్స్ అనేది అప్పుడే 85 to 95లో మీకు తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ కూడా 85 to 95లో తెలుస్తుంది. నా ఒపీనియన్ ఏంటిదంటే హైవే డ్రైవింగ్లో మీరు నార్మల్ 80 to 100 స్పీడ్లోనే లాక్ చేసేసుకోండి. అప్పుడే 2 సిలిండర్ యాక్టివేట్ అవుతుంది, యాక్ట్ టెక్నాలజీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఈ వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఫ్యూయల్ ఎకనామీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నా ఒపీనియన్ హైవే డ్రైవింగ్లో బెటర్గా యూజ్ చేయండి, ఎప్పుడుగా యూజ్ చేయండి. మీరు సేఫ్టీ కూడా బెటర్గా ప్రొవైడ్ చేస్తున్నారు స్కోడా కంపెనీ వాళ్ళు. ఈట్స్ ఎనఫ్ ఫర్ హైవే డ్రైవింగ్. ఫ్యూయల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూపిస్తాను, మనకి ఇలా ఇన్స్ట్రుమెంటేషన్లో చూపిస్తుంది. సో ఇన్స్ట్రుమెంటేషన్లో ఎకనామీ ఇప్పుడు మనం బేస్డ్ అపాన్ డ్రైవర్స్ ఉంటాయి. సో బేస్డ్ అపాన్ డ్రైవర్స్ కాకుండా మీరేం చేశారంటే 80కి లాక్ చేసుకోండి, 80 to 95 స్పీడ్కి లాక్ చేసుకోండి హైవే డ్రైవింగ్లో. అప్పుడే వెహికల్ అనేది
పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యూయల్ ఎకనామీ కూడా మీరు ఏం చేస్తారంటే నమ్ముకోకండి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ని, ఎందుకంటే బేస్డ్ అపాన్ డ్రైవర్స్ ఉంటుంది ఏది ఉన్న ఫ్యూయల్ ఎకనామీ. ఇలా ఎక్కువ థ్రాటిల్ ఇచ్చినామంటూ హై థ్రాటిల్ ఇచ్చినామంటే గేర్ సడన్ డౌన్ షిఫ్ట్ అవుతాయి. సడన్ డౌన్ షిఫ్ట్ అయినప్పుడు వెహికల్లో కూడా మైలేజ్ అనేది ఫ్యూయల్ ఎకనామీ కూడా రాదు. ఇట్స్ యాక్చువల్లీ బేస్డ్ అపాన్ రోడ్స్. నార్మల్గా ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే విండ్ నాయిస్ ఉన్నాయి, టైర్ నాయిస్ ఉన్నాయి. విండ్ నాయిస్ అండ్ టైర్ నాయిస్ ఆర్ ఇన్ 120 to 140 ఇన్ బిట్వీన్లో వస్తాయి. అంటే 125 to 140లో విండ్ నాయిస్ అనేది వస్తుంది. ఆఫ్టర్ 140 ఇంజన్ నాయిస్ అండ్ టైర్ నాయిస్ అండ్ విండ్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. విండ్ నాయిస్ 110 క్రాస్ అయినాక విండ్ నాయిస్ వినిపిస్తుంది. టైర్ నాయిస్ 120 క్రాస్ అయినాక విండ్ నాయిస్ వినిపిస్తుంది. ఇంజన్ నాయిస్ అది బేస్డ్ అపాన్ డ్రైవర్స్, ఎందుకంటే ఇది టర్బో ఇంజన్ కాబట్టి టర్బో ఇంజన్ ఖచ్చితంగా నాయిస్ వస్తుంది. 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి వెరీ రిఫైన్డ్ ఇంజన్ ఈ వెహికల్లో ఉన్నది. బట్ మీరు ఏం చేస్తారంటే హైవేలో 85 to 95 ఆర్ 100 స్పీడ్, బిలో 100 స్పీడ్లోనే మీరు ఈ కార్ని డ్రైవ్ చేయండి ఫ్యూయల్ ఎకనామీ కోసమే. ఈ కారు హైవే డ్రైవింగ్కి యూజ్ చేయాలంటే బెస్ట్ పర్పస్ ఫర్ హైవే డ్రైవింగ్, బెస్ట్ పర్పస్ ఫర్ ఫ్యామిలీ పర్పస్ కార్. నార్మల్గా ఈ స్కోడాలో ఎలా అంటే బెటర్ ఫర్ ఏరోడైనామిక్ ఉంటుంది, బెటర్ ఫర్ హైవే పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ ఫర్ సిటీ డ్రైవింగ్ అండ్ బెటర్ ఫర్ కంఫర్ట్నెస్. ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది స్కోడా కాబట్టి బెటర్గా మీరు హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేయండి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మీకు కంఫర్ట్నెస్ అనేది బెటర్గా ప్రొవైడ్ చేస్తుంది ఈ కార్. సో నా ఒపీనియన్ హైవే డ్రైవింగ్లో యూజ్ చేయండి, బెటర్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్లో రైడ్ క్వాలిటీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే రైడ్ క్వాలిటీ అనేది వెరీ గుడ్ ఉంది. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ అనేది సస్పెన్షన్ అనేది ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. సో ఫర్మ్ సస్పెన్షన్ అంటే యాజ్ వెల్ యాజ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. సో రైడ్ క్వాలిటీ మెయిన్గా మనకు కావాల్సింది రైడ్ క్వాలిటీ ఇన్ అండ్ ఆఫ్ రోడ్. ఎందుకంటే ఆఫ్ రోడ్లో చేసినప్పుడు ఇన్సైడ్లో కూర్చున్న పర్సన్స్ అనేది స్టేబుల్గా ఉండాలి. సీటింగ్ స్టేబుల్గా ఉంచుతుంది మన పర్సన్స్ని, యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ కూడా అలా పర్ఫామ్గా బెటర్గా ఉంది. సీటింగ్ కంఫర్ట్ యాజ్ వెల్ యాజ్ రైడ్ క్వాలిటీ. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ట్రయాంగిల్ షేప్ లింకర్ సస్పెన్షన్ అనేది అవైలబుల్ ఉంది చాసిస్లో. అండ్ MQB A0IN ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ఫర్ ఇండియన్ బిల్ట్ పర్పస్ కోసమే డిజైన్ చేశారు, ఓన్లీ ఫర్ ఇండియన్ పర్పస్ కోసమే. ఎందుకంటే ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఆఫ్ రోడింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పాత్ రోడ్స్ ఉంటాయి, హెవీ ఆఫ్ పాత్ రోడ్స్ ఉంటాయి, అండ్ రోడ్స్ కూడా రఫ్ రోడ్స్ ఉంటాయి. అలా బేస్ చేసుకొని కంఫర్ట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చాసిస్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సస్పెన్షన్లో ఉంటుంది. సో సస్పెన్షన్ ట్రయాంగులర్ లింక్ సస్పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ట్విస్ట్ బీమ్ యాక్సిల్లో బెటర్ ఉంటుంది ఆఫ్ రోడింగ్లో. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి అన్లాడెన్ 188 mm, లాడెన్లో 155 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ విత్ 2650 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే 2500 mm ఆఫ్ వీల్ బేస్ మోర్ ఉంటుందో అప్పుడైతే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రైడ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెహికల్. నా ఒపీనియన్ ఆఫ్ రోడింగ్లో ఏంటిదంటే యూజ్ చేయండి, ఎక్కువనే యూజ్ చేయండి, బట్ రేర్గా యూజ్ చేయండి. ఎందుకంటే రేర్గా ఎప్పుడు చెప్తున్నానంటే ఇది యాజ్ లైక్ ఏ హైవే పర్పస్ యాజ్ వెల్ యాజ్ సిటీ పర్పస్ కార్. సో ఈ టూ కంఫర్ట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటేనే వెహికల్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వెహికల్ ఇంజన్లో ఉండే కంఫర్ట్నెస్ అనేది కూడా, అంటే ఇంజన్లో పర్ఫార్మెన్స్ ల్యాగ్ అవ్వకుండా, ఇంజన్లో డిలే అవ్వకుండా ఉండాలంటే ఆఫ్ రోడింగ్ తక్కువ చేయండి. ఎందుకంటే క్లచ్ పర్ఫార్మెన్స్ అనేది మూమెంట్ అనేది తక్కువ, అంటే డిలే అవుతుంది. ఎప్పుడు డైలీ పర్పస్ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఆ వెహికల్ అనేది ఇంజన్ ల్యాగ్ తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ టైర్ లెఫ్ట్ స్పెన్ కూడా డిక్రీజ్ అవుతుంది ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో. నా ఒపీనియన్ ఆఫ్ రోడింగ్లో ఏంటిదంటే యూజ్ చేయండి, బెటర్ స్టెబిలిటీ ఉంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది, బెటర్ ఫర్ ఆఫ్ రోడింగ్, బట్ రేర్గా యూజ్ చేయండి. అది నా ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో. ఈ వెహికల్ కన్సిడర్ చేయాలా, కొనేసేయాలా, షార్ట్ లిస్ట్ చేయాలంటే నా ఒపీనియన్ ఏంటిదంటే తీసుకోండి, కొనేసేయండి. మీకు షోరూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ట్యాగ్ లైన్ ఇస్తున్నాను, షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, షోరూమ్ లొకేషన్ అడ్రస్ పిన్ కూడా చేస్తున్నాను. ఇక్కడ సతీష్ బ్రో ఉంటారు, వారిని రిఫర్ చేయండి, ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. వారు ఇంకా బెటర్గా డీల్స్ చెప్తారు, డిస్కౌంట్ ఏమైనా ప్రైజెస్ గురించి, ఇంకా మెయిన్గా ఆఫర్స్ ఏమున్నా చెప్తారు. మోర్ ఓవర్ వెహికల్ గురించి మాట్లాడినా కానీ బెటర్గా ఉంది, తీసుకోండి. ఏ షార్ట్ లిస్ట్ చేయకండి, కన్సిడర్ చేయకండి. ఎందుకంటే
ఈ సేఫ్టీ బిల్డ్ క్వాలిటీలో మీకు ఏ కార్ దొరకదు. ఈ సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ సస్పెన్షన్ కానీ ఏ రకంగా చూసుకున్నా కానీ ఇలాంటి కార్ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ కావాలి, యాజ్ ఏ సేఫ్టీ హ్యాండ్లింగ్ కావాలి, యాజ్ ఏ సేఫ్టీ రైడ్ క్వాలిటీ కావాలి. ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజ్ ఉండాలంటే అన్ని ఒక మినిమం బడ్జెట్ బేసిక్ ప్రైస్ 10,70,000 నుంచి బేసిక్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అవైలబుల్ ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైజే 2170 అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ఈ కాస్ట్లో బెటర్ సేఫ్టీ బిల్డ్ క్వాలిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. మల్టీ కొలిజన్ బ్రేకింగ్, డిస్క్ వైపింగ్, ఇవన్నీ సేఫ్టీ అనేది మోర్ ఉంది. యాజ్ ఏ కొరియన్ వర్షన్స్ కానీ అయితే మీరు కాంపిటీటర్స్లో వేరే కార్ తీసుకోండి, యాజ్ లైక్ ఏ కియా సెల్టోస్ కానీ హ్యుండై క్రెటా కానీ ఇవన్నీ తీసుకుంటే యాజ్ లైక్ ఏ కంఫర్ట్నెస్, అవి కంఫర్ట్ వెహికల్ హ్యాండ్లింగ్ చేసాయి, బట్ ఈ కార్ చేసినంత హ్యాండ్లింగ్ చేయదు. అది ఆ కార్స్ అనేది కంప్లీట్లీ ఫర్ కంఫర్ట్నెస్. ఈ వెహికల్ కంఫర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్, హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్, యాజ్ స్టెబిలిటీ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. ఈ కార్ కన్సిడర్ చేయకుండా, షార్ట్ లిస్ట్ చేయకుండా ఖచ్చితంగా తీసుకోండి. వెహికల్ అనేది మీకు అంటే వాల్యూ ఫర్ మనీ కార్ అవుతుంది. ఇప్పుడైతే మీరు టర్బోలాక్ కూడా నెగిటివ్ ఒకటి పాజిటివ్ తీసుకొని అప్పుడే వెహికల్ అనేది కంఫర్ట్గా మీకు తెలుస్తుంది. యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ కానీ, యాజ్ ఏ హైవే డ్రైవింగ్ కానీ, యాజ్ ఏ ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది వెహికల్ది. సో ఈ వెహికల్ ప్లాట్ఫామ్ మెయిన్లీ ఫర్ ఇండియన్ పర్పస్ ఓన్లీ, ఇండియన్ పర్పస్ కోసమే, పాత్ హోల్స్, రఫ్ అండ్ టఫ్ యూజ్ కోసమే ఈ ప్లాట్ఫామ్ అనేది వెరీ పయోనీర్డ్ ప్లాట్ఫామ్ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నారు. మెయిన్లీ వెరీ గుడ్ అడ్వాంటేజ్ విత్ యాక్టివ్ టెక్నాలజీ సిలిండర్. సో డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, కంప్లీట్ అక్కడ వెళ్ళి రిఫర్ చేయండి. ఎయిర్ ఆటోమోటివ్స్ రిఫర్ చేయండి. బ్రో ఉంటాడు, బ్రోని కాంటాక్ట్ అవుతే మీకు డీల్స్ ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ ప్రైస్ గురించి కూడా ఇంకా డీటెయిల్గా చెప్తారు. ఈ వెహికల్ గురించి ఏ వెహికల్ తీసుకున్నా కానీ స్కోడాలో ఆ బ్రోని కనుక్కొని ఆ బ్రోని ఖచ్చితంగా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.